నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఏసీబీ వలలో అంతర్గాం ఎంఆర్ఓ మరో ఇద్దరు భూమి సర్వేకి లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులు మొదటి రోజు ప్రశాంతంగా 10 పరీక్షలు పరీక్ష కేంద్రాలను పరిశీలించిన నిజామాబాద్ డిఈఓ దుర్గా ప్రసాద్ కారులో ఒక్కసారిగా మంటలు సురక్షితంగా బయటపడ్డ డ్రైవర్ ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేయాలి టీడీపీ నేత బండారు సత్యనారాయణ డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే భూమి సర్వే విషయంలో ఓ వ్యక్తి నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటుండగా ఎంఆర్ఓతో పాటు సీనియర్ అసిస్టెంట్ మరో ప్రైవేట్ వ్యక్తిని అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండ నియోజకవర్గం అంతర్గాం తహసీల్దారు పెరిమాళ్ల సంపత్ కుమార్ను మేరుగు పెద్దంపేట్ శంకర్ గౌడ్ అక్కెనపల్లి శివార్లో ఉన్న భూమి హద్దులు చేసేందుకు ఆశ్రయించాడు. దీనికి సంబంధించి 3 లక్షలు డిమాండ్ చేయడంతో మొదటగా 1,00,000 ఇచ్చేందుకు శంకర్ గౌడ్ ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో ఏసీపీ అధికారులు వలవేసి పట్టుకున్నారు. ముగ్గురుపై కేసు నమోదు చేసి కరీంనగర్ జైలుకు పంపినట్లు ఏసీపీ డీఎస్పీ తెలిపారు. కృష్ణ అక్కినేపల్లి గ్రామం జరిగిన మేరు శంకర్ అక్కినేపల్లి గ్రామం ఆయనకి 12 ఎకరాలు 3 గుంటల భూమి ఉంది. ఆ భూమిని డిమార్కేషన్ కోసం సర్వే చేయడానికి అని చెప్పి ఎఫ్లైన్ పిటిషన్ ఆయన 30 తారీఖు అప్లై చేసుకున్నాడు. అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ తహసీల్దార్ గారిని వచ్చి కలిశారు. తహసీల్దార్ గారిని కలిసి దాన్ని సర్వే చేయాలా, సర్వేర్ గారికి మెమో ఇవ్వండి సార్ అని చెప్పంటే అట్లా మీకు సర్వే చేయించడానికి మెమో సర్వేర్ గారికి మెమో చేయడానికి తహసీల్దార్ గారు ₹2,00,000 అడిగారు. నేను అంత తెచ్చుకోలేను సార్ అంటే లేదు ఇవ్వాల్సిందే అని చెప్పన్నాను. అటు విషయంలో మన అజీముద్దీన్ గారిని నువ్వు మాట్లాడు అని చెప్పి తహసీల్దార్ గారు అంటే అజీముద్దీన్ గారు మాట్లాడి సరే ఇప్పుడే కొద్దిగా తర్వాత కొద్దిగా అంటే ఇప్పుడు ఫస్ట్ ₹1,00,000 ఇస్తాను సార్, తర్వాత ఇంకోటి మళ్ళీ నేను భూమి అమ్ముకుంటా, సర్వే అంతా అయిపోయిన తర్వాత భూమి అమ్ముకునేటప్పుడు మిగతా ₹1,00,000 ఇస్తా అన్నారు. ఆ ₹1,00,000 ఇవాళ ఇస్తుంటే అతను ఇవాళ అజీముద్దీన్ ఇవాళ సెలవులో ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చి ఫోన్ చేస్తే అక్కడ లింగస్వామి అని నా ప్రైవేట్ అసిస్టెంట్ ఉన్నారు, అతనికి ఇచ్చేసాయి, అతనికి ఇస్తే నాకు ఇచ్చినట్టే అని చెప్పి అన్నారు. లింగస్వామికి వయసులు ఇస్తుంటే మనం పట్టుకున్నాము, హెడ్ అయినగా పట్టుకున్నాము. అట్లనే మనం అజీముద్దీన్ గారు మన ఇంట్లో నుంచి తీసుకున్నాము. అప్పుడు తహసీల్దార్ గారు కూడా కలెక్టర్ గారి దగ్గర ఆఫీస్లో ఉంటే అక్కడి నుంచి తీసుకొచ్చాము. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి రేపు కరీంనగర్ కోర్టుకి కొట్టించారు. ఇట్లనే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నెంబర్ చేయగలరు సార్. అజీం గారిని ఇంటికాడ నుంచి సెలవులో ఉన్నారు, ఆయన వాళ్ళ బంధువులకి వెళ్ళని చెప్పి ఎప్పటి వరకు ఉన్నారు? ఇక నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 22,413 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండల కేంద్రంలో విజయసాయి హై స్కూల్లో డిఈఓ దుర్గా ప్రసాద్ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను పరిశీలించారు. భీమ్గల్ మండల కేంద్రంలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 4 కేంద్రాల్లో 620 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని ఎంఈఓ స్వామి తెలిపారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న కారు ముందు భాగంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారు డ్రైవర్ ఉండగా పెను ప్రమాదం నుంచి తప్పించుకోగా స్థానికులు వెంటనే కారులో మంటలను ఆర్పారు. నడి రోడ్డుపై కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ట్రాఫిక్ కొంతమేర నిలిచిపోయింది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఇబ్రహీంపట్నం మండలంలోని కోమటికొండాపూర్కు చెందిన పిట్ల నర్సయ్య, గడ్డం ఆసన్న ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ ఆటో వదిలి పరారయ్యాడు. ఎస్ఐ ఉమాసాగర్ మృతదేహాలను మెట్పల్లి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం జంపల్లి చందునాయక్ తండాలో భూ తగాదాలు బగ్గుమన్నాయి. సినిమా తరహాలో కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 3 సంవత్సరాలుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి గతంలో పలుమార్లు గొడవ పడ్డారని సమాచారం. मारो माता फोड़ा का देख रही है
जम्मी कचरा है आचा बोला रे रामा रामा देख मैं देख तुम्हें कह रहा हूँ हाथ चलो भाई को मेरे मार फोड़ मार वीडियो 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 खाने విశాఖపట్నం ఎమ్మెల్సీ అనంతబాబుని సజ్జల రామకృష్ణారెడ్డి రహస్య ప్రాంతంలో ఉంచి డ్రామా చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆరోపించారు. ఎమ్మెల్సీ అనంతబాబుని ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 3 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఒక దళితుడు సుబ్రహ్మణ్యం ఘోరాతి ఘోరంగా ఒక ఎమ్మెల్సీతే హత్యగా పంపబడితే ఈ ప్రభుత్వం ఒక డ్రామా ఆడుతూ ఉంది. మీ అందరూ తెలిసిన విషయం. ఒక డ్రామా ముందు అనుమానాస్పద మృతి, దాన్ని డ్రామా ఆడారు. దళిత సంఘాలు కానీ మా పార్టీ కానీ మిత్ర పార్టీలు కానీ పోరాడిన ప్రతిఫలంగా హత్యా కేసుగా నమోదు చేయడం జరిగింది. ముందు ఆ డ్రామే పొరపాటు. నాకు జీవితంలో ఉన్న 40 ఏళ్ళ అనుభవంలో సీన్ ఆఫ్ అఫెన్స్ అంటారు. ఒక సైకిల్ మీద పడిపోయినా అక్కడ చనిపోతే సైకిల్ కానీ చెప్పులు కానీ కూడా తీరు. మనం చూస్తున్నాం టీవీల ద్వారా, మేము కూడా స్వయంగా చూసాం. మళ్ళీ పోలీసు వచ్చిన తర్వాత సీన్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాతే సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ కానీ బాడీని కానీ లిఫ్ట్ చేస్తారు. ఎంత రాజీవ్ గాంధీ లాంటి వాడిని కూడా ఇవన్నీ చేసిన తర్వాతే అక్కడ చేయడం జరిగింది. ఒక యాక్సిడెంట్ అయితే ప్రధానమంత్రి లాంటి వ్యక్తులకే అనుమతి లేనప్పుడు ఒక వ్యక్తి చట్టానికి ఒక ఎమ్మెల్సీ, ఒక అధికార పార్టీ ఎమ్మెల్సీ చట్టానికి వ్యతిరేకంగా బాడీని తెస్తే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయలేదు. సీన్ ఆఫ్ అఫెన్స్లో అక్కడ ఏమైందో, కారు అయితే కారు, స్కూటర్ అయితే స్కూటర్, సైకిల్ అయితే సైకిల్ ఉండాలి. అవన్నీ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, ఫోటో తీయాలి. అలాంటి ఎంత దౌర్భాగ్యం అంటే సాయంకాలం ఒక డ్రామా ఆడారు. అనుమానాస్పద మృతి, పోస్ట్ మార్టం రానివ్వండి ఆడారు. చట్టాన్ని పూర్తి మర్చిపోయారు పోలీసులు. ఒక యాక్సిడెంట్లో ఉన్నటువంటి ప్రోటోకాల్ ఏదైతే ఉందో దాన్ని మర్చిపోయినారు, అయిపోయింది. ఎప్పుడైతే సీన్ పైకి వచ్చిందో మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరూ మీడియా, అందరూ థ్యాంక్స్ ఫర్ ద మీడియా. ఏ మీడియా కూడా ఒక సాక్షి తప్ప వాళ్ళ కళ్ళు లేవు సాక్షి వాళ్ళకి, వాళ్ళు తప్ప అందరూ చూపించారు. అప్పటికి ఆ అమ్మాయి పోరాటం, ప్రతిపక్షాల పోరాటం, దళిత సంఘాల పోరాటం మీద హత్యా కేసుగా నమోదు చేశారు. SC ST 320 పెట్టారు. నిన్న ఉదయం పెట్టి మధ్యాహ్నం ఎప్పుడుకో ఆ శాంత్యం చేయడం కోసం, దహనం చేయడం కోసం పెట్టామని చెప్పారు. ఇప్పటివరకు ఏమైందండి? ఈ అనంత భాస్కర్ మీకు దొరకలేదా? ఒక్క మాట చెప్తున్నాం DIG IG గారిని, రాజేంద్ర రెడ్డి గారిని, అయ్యా మీ సజ్జల గారితో మాట్లాడండి, కంట్రోల్ చేస్తాడు ఆయన. సజ్జల రామకృష్ణారెడ్డి కంట్రోల్లో ఉన్నాడు. ఆయన సెల్ ఫోన్ మీరు డిటెక్ట్ చేయండి. సజ్జల గారి సెల్ ఫోన్ మీరు నిన్నట్టు దీని నుంచి మొన్న కృష్ణా మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద విషాదం నెలకొంది. సముద్ర స్నానానికి వెళ్లిన 2 విద్యార్థినులు గల్లంతయ్యారు. గమనించిన మెరైన్ పోలీసులు వెంటనే విద్యార్థులను కాపాడి ఒడ్డుకు చేర్చారు. ఒడ్డుకు చేరిన 20 నిమిషాల్లో మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంకొక అమ్మాయి దగ్గర మేమిద్దరం నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాం. పూజిత అనే అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చాం. అది మచిలీపట్నం. ఈ రోజు బీచ్కి వెళ్దాం అనుకున్నాం. బీచ్కి వెళ్ళిన తర్వాత ముగ్గురు మునిగిపోయాము. తర్వాత నన్ను ఒక అన్నయ్య సేవ్ చేశాడు. వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు. వాళ్ళని కూడా సేవ్ చేశారు. వాళ్ళు సేవ్ చేసినప్పటికీ వాళ్ళు ఫుల్ వాటర్ తాగేశారు, అన్ని ప్రెస్ చేశారు, అయినా కానీ ఏమి అవ్వలేదు. 9కి వచ్చారు మా బీచ్ కి. 9కి వచ్చారు. 9కి భీమవరం నుంచి మీరు ఇక్కడికి వచ్చారు మచిలీపట్నం? లేదు, మేము 21 ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాం ఈవినింగ్. ఈ రోజు మండే కదా బీచ్కి వచ్చాం. బీఫార్మసీ కంప్లీట్ అయింది. మొన్న ఎగ్జామ్స్ రాసాం విష్ణు కాలేజ్. ముగ్గురు సేమ్ కాలేజ్ కంప్లీట్ అయిపోయిందా?
మొన్న ఎగ్జామ్స్ 21 ప్లేస్మెంట్స్ ఏమైనా వచ్చినాయా? ప్లేస్మెంట్స్ వచ్చాయి. ఇద్దరికి మా ఇద్దరికి వచ్చాయి. నా పేరు ఆశ. నిజామాబాద్ జిల్లాలో భారీ చోరీ జరిగింది. సిరికొండ మండలం న్యాయనంది గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 6 ఇళ్లలో దొంగలు పడి 50 తులాల బంగారం, పెద్ద మొత్తంలో నగదు దొంగిలించినట్లు తెలిసింది. అయితే ఇంట్లోని వారంతా డాబా పైన నిద్రిస్తున్న సమయంలో దొంగలు చేతివాటం చూపారు. ఈ వన్ సైడ్ తీసాడు, ఇవి వన్ సైడ్ తీసాడు, మిగిలిన అన్ని వన్ సైడే తీసాడు. ఆ కార్యక్రమానికి మేము కుటుంబ సమేతంగా లెక్కలేస్పూరు కోటగిరి మండలంకి వెళ్ళడం జరిగింది. నిన్న దినం మొత్తం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని రాత్రి 10 గంటలకి బాన్స్వాడకి వచ్చాం. బాన్స్వాడకి వచ్చిన తర్వాత డోర్ దగ్గరికి వెళ్తే తాళం మొత్తం కూడా ఒట్టిగా కొండికి తగిలించి ఉంది. మరి 9 లివర్స్ సంబంధించినటువంటి కీ కూడా మొత్తం తీసేసినట్టుగా ఉంది. డోర్ తీసుకొని లోపలికి వెళ్ళగా మరి మేము దాదాపుగా 30 లక్షల రూపాయలు, 29,40,000 రూపాయలు మరి మేనాడు జిల్లాలో ఉన్నటువంటి ఆ పొలాన్ని, 1 ఎకరం పొలాన్ని అమ్మగా 30 లక్షల రూపాయలు వచ్చినాయి. ఆ 30 లక్షల రూపాయలని ఇక్కడ ఏదన్నా ప్లాట్ కానీ ఏదన్నా భూమి కానీ కొనటానికి ఆయన డిసైడ్ చేసుకొని అది ఇంట్లో తెచ్చి పెట్టడం జరిగింది. మరి ఇది ఈ అమౌంట్ అంతా కూడా మరి దొంగలు పాలైపోయింది. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు తగిన చర్య తీసుకొని మరి మా అమౌంట్ని రికవర్ చేసి ఇవ్వగలరని కోరుకుంటున్నాం. ఈరోజు ఉదయం 2 గంటలు, మధ్యరాత్రి 2 గంటల సమయంలో వీరగంధం నాగేశ్వరరావు, ఆయన రిటైర్డ్ గెస్టెడ్ హెడ్ మాస్టర్, శ్రీ చైతన్య కాలనీలో నివాసం ఉంటున్నారు. నైట్ ఫోన్ చేయడం జరిగింది స్టేషన్కి, ఇట్లా వాళ్ళ ఇంట్లో దొంగతనం అయిందని. నిన్న 9:30 మార్నింగ్ టైంలో ఈ కోటగిరి దగ్గరలో ఉన్న విలేజ్కి, బంధువుల విలేజ్కి మ్యారేజ్కి వెళ్ళారు. 9:30 టైంలో సాయంత్రం వచ్చి 10 o'clock చూసుకునేసరికి లాక్ బ్రేక్ అయితే అవ్వలేదు, జస్ట్ లాక్ ఓపెన్ చేసి ఉంది. ఇంట్లోకి వెళ్ళి చూడగా బీరోలో అంటే మిగతా ఏది కూడా డిస్టర్బ్ అవ్వలేదు, కానీ బెడ్రూమ్లో సెల్ఫ్ పైన ఉన్న ఒక బ్యాగ్, వాళ్ళు తమకు ల్యాండ్ అమ్మగా వచ్చిన ఏదైతే లిక్విడ్ క్యాష్లో 29,40,000 రూపాయలని సెల్ఫ్ పై నుంచి బ్యాగ్ మిస్ అయినట్టుగా కంప్లైంట్ ఇచ్చారు. అది విచారణ అయితే చేస్తున్నాము. క్లూస్ టీమ్ విజిట్ చేశారు, ఫింగర్ ప్రింట్స్ తీశారు. అంటే ఎవరి ప్రమేయం ఉంది అనేది క్షుణ్ణంగా పరిశీలించి తదుపరి యాక్షన్ తీసుకోవడం జరిగింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గల మైనార్టీ గురుకుల పాఠశాలలో డిప్యూటీ వార్డెన్ రెచ్చిపోయాడు. చెప్పినట్లు వినడం లేదని ఆగ్రహంతో ఇంటర్ విద్యార్థి రాజును డిప్యూటీ వార్డెన్ నయ్యం కొట్టాడు. విద్యార్థిని కింద పడేసి కాళ్లతో తన్ని ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు. విద్యార్థి ప్రాధేయపడినా కనికరించలేదు. కొడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి టీఆర్ఎస్ పై అసత్య ప్రచారాన్ని మానుకోవాలని యువ రైతు నల్ల తిరుపతి రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితపై చేసిన అసత్య ప్రచారాన్ని టీఆర్ఎస్ శ్రేణులు ఖండించారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో ఎంపీపీ మారుసాయిరెడ్డి అధ్యక్షతన మెట్పల్లి టీఆర్ఎస్ సమావేశంలో వారు మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు సర్పంచ్లు పాల్గొన్నారు. ఇదే సమయంలో చెరుకు ఫ్యాక్టరీ గురించి సరే 2018 ఎన్నికల తర్వాత 2019 ఎంపీ ఎలక్షన్ సమయం లోపల ఇప్పుడున్న ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా అదే షుగర్ ఫ్యాక్టరీని అయితే నాకు అప్పగించాలే, లేదు అని అంటే సొంతంగా నడిపిస్తా, లేదంటే ఇంకో కొత్త ఫ్యాక్టరీ పెడతా అని చెప్పేసి హామీ ఇచ్చాడు. మరి దాని సంగతి ఎందుకు ప్రతిసారి అడగారని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే మొన్నటికి మొన్న మీరు గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ బోర్డ్ ఏది చెరుకు ఫ్యాక్టరీ మీద మీరు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. గవర్నర్ గారు కూడా దీని మీద పరిశీలన చేస్తా అని చెప్పడం జరిగింది. మీరు నిజంగా రైతు నాయకులు అయితే మరి అదే ఫస్ట్ బోర్డు మీద కూడా ఎందుకు ఆవిడకు వినతిపత్రం ఇవ్వలేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇలా రైతు అన్న వాడికి విలువ వచ్చిందంటే 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఎన్నో రకాలైనటువంటి స్కీములు తెచ్చి ఇవాళ 24 గంటల కరెంటు ఊహించని విధంగా 24 గంటల కరెంట్ ఇచ్చి ఇవాళ రైతు బంధు ఇచ్చి ఇవాళ ఎలాంటి సమస్య లేకుండా వరి కొనుగోలు దేశంలోనే అత్యధిక కొనుగోలు జరుగుతున్నటువంటి రాష్ట్రంగా ఘనతకెక్కింది. మీరు కావాల్సి వస్తే లెక్కలు తెప్పించుకోండి. కేసీఆర్ గారు అధికారంలోకి రాకముందు మన రాష్ట్ర వరిధాన్య ఉత్పత్తి ఎంత, ఇప్పుడున్న వరిధాన్య ఉత్పత్తి ఎంత. ఇవాళ మీరేదైతే లోపాయకారికంగా ఏ పార్టీకి అయితే సమర్థన చేస్తున్నారో, ఏ పార్టీకి అయితే మద్దతు పలుకుతున్నారో మాకంతా తెలియని విషయం కాదు. అదే పార్టీ ఇవాళ కేంద్రంలో అధికారం ఉంది కదా, మరి ఆ అధికారంలో ఉన్న పార్టీ ధాన్యాన్ని కొనడానికి కొర్రీలు పెట్టి ఏ రకంగా అయితే ముప్పు తిప్పలు పెడుతుందో అది రైతాంగానికి తెలుసు. మీరికొకటి లోపలొకటి ఏదో రైతాంగం కోసం పెద్ద పోరాడుతున్నట్టు పోజులు ఇచ్చుడు కాదు. ఫస్ట్ రైతాంగానికి ఇంత చేసిన ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాడని చెప్పేసి మేము అడుగుతున్నాం. దానికి నువ్వు సమాధానం చెప్పాలి. మొదలు ఇలా ఒక రైతు బిడ్డ గనక ఒక సంవత్సరం పాటు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతు నల్ల చట్టాలపై పోరాడుతున్నటువంటి రైతులు కొంతమంది చనిపోతే మనసు చలించిపోయి తను ఇవాళ ఒక ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకొని ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏసీబీ వలలో అంతర్గామి ఎంఆర్ఓ మరో 2 భూమి సర్వేకి లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారులు. మొదటి రోజు ప్రశాంతంగా 10 పరీక్షలు. పరీక్ష కేంద్రాలను పరిశీలించిన నిజామాబాద్ డిఈఓ దుర్గా ప్రసాద్. కారులో ఒక్కసారిగా మంటలు, సురక్షితంగా బయటపడ్డ డ్రైవర్. ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేయాలి, టీడీపీ నేత బండారు సత్యనారాయణ డిమాండ్. ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.